Hey guys, టుడే క్వశ్చన్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ టాపిక్ నుంచి అనమాట. సో ఇందులో నేను చాలా క్వశ్చన్స్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో టుడే క్వశ్చన్ వచ్చేసి మేరీ టోల్డ్ హెర్ డాటర్ అంటే ఏంటి? మేరీ టోల్డ్ హెర్ డాటర్ అంటే మేరీ తన కూతురికి ఏమని చెప్తుందంట? 7 years ఎగో అంటే 7 ఏళ్ల క్రితం, ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ వర్ దెన్, నేను నీ మీద 7 times ఓల్డ్ అని చెప్తుందనమాట. 7 years ఎగో అంటే పాస్ట్లో జరిగింది. మళ్ళీ ఏమంటుంది? ఆల్సో 3 years ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి 3 yearsకి అంటే నెక్స్ట్ 3 yearsకి ఐ షెల్ బీ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బీ అంటే యూ విల్ అంటే నువ్వు ఇది విల్ అని వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ టెన్స్ కదా. సో ఆఫ్టర్ 3 yearsకి నేను నీకన్నా 3 times ఓల్డ్ అని చెప్తుందనమాట. సో ఆ క్వశ్చన్ ఉంది, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ అండ్ హెర్ డాటర్ అంటే మదర్ ఏజ్ డాటర్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దీని నుంచి ఈక్వేషన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఆన్సర్, సో లెట్స్ మేరీ ఏజ్ బి ఎక్స్ అనుకుందాం. ఓకేనా? డాటర్ ఏజ్ బి వై. నేను మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ ఒకే కాన్సెప్ట్లో చెప్పాను అనమాట. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా అర్థం చేసుకొని రాయగలరు. సో ఆ వేలో చెప్పాను. ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి. మీరు నెక్స్ట్ టైం రిపీట్ కూడా చేయట్లేదు, ప్రాక్టీస్ అంత బాగా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం. మ్యారీ టోల్డ్ హెర్ డాటర్ అంటే ఇప్పుడు 7 years ఎగో అంటే మ్యారీ చెప్తుంది. ఇప్పుడు మ్యారీకి ప్రజెంట్ ఉన్న ఏజ్కి 7 years ఎగో అంటే 7 ఏళ్ల క్రితం అంటే పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి 7 years ఎగో కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా? దట్ ఈక్వల్ టు ఇప్పుడు డాటర్ ఏజ్ ఎంత? తిను కూడా 7 years ఎగో. ఓకేనా? దీని ఏజ్కి ఏమో చెప్తుంది? 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ వర్ దెన్ అంటే నేను 7 times ఓల్డ్ నీ మీద అని చెప్తుంది అనమాట. ఇది డాటర్ ఏజ్, ఇది మ్యారీ ఏజ్. ఈ -7 ఏంటంటే 7 years ఎగో అంటే 7 ఏళ్ల క్రితం అన్న విషయం గురించి చెప్పడానికి. ఓకేనా? తను ఏంటి 7 times ఓల్డ్ అనమాట. ఓకేనా? సో దీన్ని ఈ క్వశ్చన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ మైనస్ 7 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేయాలి కదా బ్రాకెట్లో. 7 × y 7y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 7s 49. ఓకేనా? టోటల్ ఈక్వేషన్ని మనం ఇటు సైడ్కి రాసుకుందాం. ఎక్స్ ప్లస్ 7y ఇటు సైడ్కి వస్తే -7y, నెక్స్ట్ -7 -49 ఇటు సైడ్కి వస్తే +49 ఈక్వల్ టు 0. ఇప్పుడు రాయండి. ఎక్స్ -7y -7 + 49 ఎంత? +42 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ప్లస్ ఎందుకు వచ్చిందంటే ప్లస్ వాల్యూ కదా బిగ్ నెంబర్, సో అందుకని చెప్పేసి అది రాసాం. ఇది ఫస్ట్ కేస్ అండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కేస్ చూద్దాం. సో ఆల్సో ఇక్కడ వరకు రాస్తాం మనం ఈక్వేషన్. నెక్స్ట్ దీని నుంచి ఇంకొక ఈక్వేషన్. ఎప్పుడు కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి వాడు ఈక్వేషన్స్ ఇస్తే వాటి నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. అదర్వైజ్ మనం ఇచ్చిన డేటా నుంచి ఈక్వేషన్స్ ఫామ్ చేసుకోవాలి, తెలుసు కదా. అండ్ ఆల్సో 3 years ఫ్రమ్ నౌ ఐ షెల్ బీ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బీ అంటే నెక్స్ట్ 3 yearsలో అంటే విల్ బీ యూ విల్ బీ అంటే యాక్చువల్గా ఫ్యూచర్ టెన్సే కదా యూజ్ చేస్తాం. అంటే ఫ్యూచర్లో అంటే ఆ 3 years మనకి యాడ్ అవుతాయి. అంటే ఏంటి? ఆఫ్టర్ 3 years నీ మీద ఇంకా నేను అప్పటికి నీకు 3 times ఓల్డ్ అని చెప్తున్నాను. అంటే మేరీ ఏజ్ ఆఫ్టర్ 3 years అంటే +3. ఎగో అంటే -1 వేస్తాం. ఆఫ్టర్ 3 years అంటే +3. డాటర్ ఏజ్ ఎంత అప్పటికి? +3 అంటే ఆఫ్టర్ 3 years. ఎన్ని టైమ్స్ ఓల్డ్ అంటుంది? 3 times ఓల్డ్ అంటుంది. అంత ఈజీ అనమాట ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడం. మనకు అర్థం అవ్వాలి అంతే. చదవాలి. క్వశ్చన్కి 10కి 10 సార్లు చదివితే మనకి క్వశ్చన్లో డేటా ద్వారానే మొత్తం ఆన్సర్ అంతా చేసేసుకోవచ్చు. ఓకేనా? సో క్వశ్చన్ అర్థం కాదు అని అనుకుని వదిలేసే కన్నా 10 సార్లు చదివితే 10కి 10 సార్లు చదివితే మీకు క్వశ్చన్ అర్థం అయిపోద్ది అనమాట. ఆన్సర్ కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. x + 3 3 × y 3y + 3 3s 9. ఇప్పుడు ఏం చేస్తాం? టోటల్గా అన్నీ ఇటు సైడ్ రాసుకుంటాం. ఎక్స్ + 3y ఇటు సైడ్కి వస్తే -3y +3 ఈ +9 ఇటు సైడ్కి వస్తే -9 ఈక్వల్ టు 0. ఎక్స్ -3y ఈ +3 -9 ఎంత? -6 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2.
ఈ 2 ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలంటే సాల్వ్ చేయాలన్నమాట. బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఎలిమినేషన్ మెథడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ 2 మెథడ్స్లో మనం ఏదో ఒక మెథడ్ యూస్ చేసుకుని ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, వైని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేస్తామంటే ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేద్దాం. ఓకేనా? మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ సీ ద ఎలిమినేషన్ మెథడ్. సో 2 ఈక్వేషన్స్ ఇక్కడ నోట్ చేసి ఉంచాను. సో మనం ఎలిమినేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న ఎక్స్ టైమ్స్ కానీ వై టైమ్స్ కానీ మనం ఎలిమినేట్ చేసేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంది, ఎక్స్ పక్కన 1 ఉన్నట్టే కదా, ఇక్కడ కూడా 1 ఉంది. సో ఈ ఈక్వేషన్ మనం దేనితోనే మల్టిప్లై చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మైనస్ పెట్టుకుంటాం కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్నీ మైనస్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఉన్న సైన్స్ అన్నీ కూడా ఇక్కడ రివర్స్ అవుతాయి, ఇక్కడ జస్ట్ సాల్వింగ్ కేసులోనే. ఓకేనా? ఎక్స్ మైనస్ ఎక్స్ 0, -7y + 3y - 4y ప్లస్ 42 + 6 ఎంత +48 = 0. ఓకేనా? నెక్స్ట్ -4y +48 మైనస్ ఇటు సైడ్కి వస్తే మొత్తం -48, మైనస్ మైనస్ క్యాన్సిల్. y = 4 మల్టిప్లై చేస్తే ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది, 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. y = 12. దేర్ఫోర్ y = 12 అనమాట. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఏం చేస్తామంటే y వాల్యూని ఏం చేస్తాం, ఏదో ఒక ఈక్వేషన్లో వచ్చిన 1 or 2 ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ కూడా వస్తుంది. సెకండ్ ఈక్వేషన్లో పడుతుంది. ఇన్ సెకండ్ ఈక్వేషన్ కొంచెం సింపుల్గా ఉంది కదా, -6 కాబట్టి. సో x - 3y - 6 = 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? ఇందులో y వాల్యూ పెడితే 3 × 12 అనమాట. -6 = 0. ఓకే, x - 3 2 6 3 1 3 36 -6 = 0. x - 36 - 36 అంటే -36 - 6 అంటే -42 = 0. ఇప్పుడు x ఎంత, దేర్ఫోర్ x = 42. ఓకేనా? ఎక్స్ అండ్ వై వచ్చేసింది. అంటే మనకి ప్రజెంట్ ఏజ్, అంటే మేరీ ఏజ్ ఎంత బి అనుకున్నాం, డాటర్ ఏజ్ ఏమో వై అనుకున్నాం. అంటే ఎక్స్ ఏమో మేరీ ఏజ్, డాటర్ ఏజ్ ఏమో వై అనమాట. మేరీ ఏజ్ x = 42 ఇయర్స్ అనమాట తనకి. డాటర్ ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్. ఓకేనా? సో ఇంత ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతా కూడా వెళ్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.